ఓకే ఓకే సార్. యా, మధురిమారెడ్డి గారు నమస్తే. హలో మధురిమారెడ్డి గారు, వినిపిస్తుందా వాయిస్? అన్మ్యూట్ చేసి మాట్లాడండి. మధురిమారెడ్డి గారు, నా వాయిస్ వస్తుందా మీకు? మీ వాయిస్ రావట్లేదు, అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ చేశాను. యా యా కరెక్ట్, ఇప్పుడు వస్తుంది. ఎస్ సార్, అయితే ఈ విద్యా విధానం నుంచి మార్పులు వస్తున్నాయి గవర్నమెంట్ నుంచి అని చెప్తున్నారు. బట్ స్టిల్ ఇప్పటి వరకు అయితే ఇంకా ఒత్తిడి ఉంటది కదా పిల్లలకి. అయితే ఎగ్జామ్స్ కి వెళ్లే ముందు స్టూడెంట్స్ స్పెషల్లీ ప్రశాంతంగా ఎగ్జామ్ కి వెళ్ళగలగాలంటే మీరు ఒక సైకాలజిస్ట్ గా ఏం టిప్స్ చెప్తారు? రేపటి నుంచే ఇక్కడ ఎగ్జామ్స్, ఏం చెప్తారు? సో లైక్ ఎప్పుడు స్టూడెంట్స్ ఎప్పుడైనా ఎలా ఆలోచించాలంటే అండి, మనం ఒక మూవీకి వెళ్తుంటే ఎలా ఉంటాము, ఒక గేమ్ కి వెళ్తుంటే ఎలా ఉంటాము, అలాంటి ఒక ఫీలింగ్ రావాలండి పిల్లల్లో. సో నేను కూడా అంటే నేను ఇప్పుడు సైకాలజిస్ట్ ఇవన్నీ ఎన్నో రోల్స్ హ్యూమన్ బిహేవియర్ సైన్సెస్ లో, మెంటల్ హెల్త్ లో ఇవన్నిట్లో ఉన్నా కూడా నేను కంటిన్యూస్ ఒక స్టూడెంట్ అండి. నేను ఒక చిన్నప్పుడు ఒక ఫెయిల్యూర్ అండి, కానీ ఇప్పుడు 9 అకాడమిక్ డిగ్రీస్ ఉన్నాయి నాకు, డబుల్ అకాడమిక్ పిహెచ్డి ఉంది, ఇవన్నీ ఉన్నాయి. సో నేను కంటిన్యూస్ చదువుతూనే ఉంటాను. సో ఆ అనుభవంతో, ఆ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను. ఒక ఎగ్జామ్ రేపు ఉందంటే ఈ రోజు ఎలా ఉండాలంటే మైండ్ సెట్, మనకు ఒక ఫ్రెష్నెస్ ఉండాలి. మనము రేపు ఒక మూవీ చూస్తాము, బాహుబలి మూవీ చూస్తే ఎలా వెళ్తాం మనము, ఎంత హ్యాపీగా రేపు మూవీ రిలీజ్ అవుతుంది, రేపు ఫస్ట్ డే మూవీకి వెళ్తామంటే ఎలా ఉంటుంది మన మైండ్ లో ఒక నోస్టాలజిక్ ఫీలింగ్ అయితే ఉంటుంది ఫర్ ష్యూర్లీ. ఆ నోస్టాలజిక్ ఫీలింగ్ తో పాటు సంతోషం ఉంటుంది, ఏమైతుందో అనేది ఒక థ్రిల్లింగ్ ఉంటుంది. సో అలాగే ఎప్పటి నుంచో చదివింటాం మనము. సో రేపు ఎగ్జామ్ అంటే ఈ రోజే రాత్రి అంతా చదవడము, రేపంతా నైట్ అవుట్ చేసి చదవడము అలా ఉండకూడదు. సెకండ్ పాయింట్ ఏంటంటే అందరితో కంపేర్ చేసుకోకూడదు. వాళ్ళతో వాళ్ళు ఎలా చదువుతారో, వాళ్ళు ఎలా చదువుతున్నారో, వాళ్ళు ఎలా చేస్తారో, నేను ఎలా చెయ్యను అనేసి ఉండకూడదు. ఒక ఫ్రీ ఫ్రెష్ మైండ్ సెట్ ఉండాలి, హ్యాపీనెస్ ఉండాలి, పాజిటివిటీ ఉండాలి వాళ్ళల్లో. తర్వాత ఒక ఫెయిత్ ఉండాలి, వాళ్ళకే సెల్ఫ్ బిలీఫ్ అండ్ ఫెయిత్ ఉండాలి. సో ఇలాంటి ఒక భావన ఉండాలి వాళ్ళకు, ఎప్పుడు పాజిటివిటీ, ఫెయిత్ ఉండాలి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి, ఒక సంతోషమైన బిలీఫ్ ఉండాలి. అంటే లైఫ్ ని ఒక గేమ్ లాగా ట్రీట్ చేయాలి, ఒక ఎగ్జామ్ ని కూడా అలాగే అనుకొని వెళ్ళాలి. సో వెళ్ళేసేసి ఆ పాజిటివిటీతో చేయాలి, కొంచెం బ్రీతింగ్ యాక్టివిటీస్ చేయాలి, తర్వాత మెడిటేషన్ కూడా చేయొచ్చు. ఒక 5 minutes మెడిటేషన్ చేసుకోవాలి ఎగ్జామ్ ముందర వెళ్ళేటప్పుడు. తర్వాత ఎగ్జామ్ కి కూర్చున్న తర్వాత కూడా వాళ్ళు ఫస్ట్ క్వశ్చన్స్ అంతా మొత్తం ఒకసారి చదవాలి. ఒక 1 second కొంచెం కళ్ళు మూసుకొని తర్వాత ఫ్రెష్ అయిపోయిన తర్వాత మొత్తం ఒకసారి చదవండి మీ క్వశ్చన్స్ అన్ని. అప్పుడు మీకు కొంచెం రిలీజ్ అవుతుంది స్ట్రెస్. తర్వాత మీరు అంత చదివినాక మీకు ఏం బాగొచ్చో అవి స్టార్ట్ చేయండి. ఫస్ట్ ఇట్లా 1 నుంచి రాయకుండా మీరు ఫస్ట్ 1 ఒకటి బాగొస్తే ఫస్ట్ క్వశ్చన్ అది రాయండి. కానీ అలా కాకుండా అంతా మీకు ఫస్ట్ వచ్చినటువన్నీ ఫస్ట్ రాయండి, అలా మొదలు పెట్టండి. తర్వాత రాసింది మళ్ళీ తుడపడము అలా చేయకండి. కొంతమంది ఏం చేస్తారంటే రాసింది కొట్టేయడము మళ్ళీ రాయడము అలా చేయకండి. అది కొన్నిసార్లు టెన్షన్ తో చేస్తారు. ఎందుకంటే ఎగ్జామినర్ ఎప్పుడైనా ఇలా చూస్తే మీరు రాసినవన్నీ కొట్టేసుకుంటే రాస్తుంటే ఎప్పుడైనా అదే కనిపిస్తుంది. కానీ మీకు అందుకే రాసింది కాన్ఫిడెంట్ గా ఉండేటువంటి రాయండి ఫస్ట్. సో వైట్ పేపర్ పైన అలాంటివి ఎప్పుడు ప్రొజెక్ట్ అవుతాయి, మనకి మీరు కట్ చేసినవి ఇలాంటివి చూస్తారు. సో ఇలాంటి టెక్నిక్స్ స్మాల్ అయినా ఇలాంటివి ఫాలో కండి మీరు. సో నేను తర్వాత ఒక చిన్నప్పుడు 10th class లో ఫెయిల్యూర్ అయిన తర్వాత నేను యూనివర్సిటీ టాపర్ అయ్యాను. తర్వాత చాలా సార్లు నాకు యూనివర్సిటీ ర్యాంకర్ వచ్చిందండి. తర్వాత అంతా డిస్టింక్షన్ హోల్డర్ అయ్యాను. 9 అకాడమిక్ డిగ్రీస్ రావడానికి అదే కారణం అండి. సో ఎప్పుడు మీరు లైఫ్ ని ఒక గేమ్ లాగా ట్రీట్ చేయండి, ఎగ్జామ్ ని కూడా అలాగే గేమ్ లాగా చూడండి. సో ఎప్పుడు కంపేర్ చేసుకోవద్దండి వేరే వాళ్ళతో. మిమ్మల్ని మీరు కాన్ఫిడెంట్ గా సెల్ఫ్ బిలీఫ్ తో ముందరికి వెళ్ళండి. ఓకే. సో దీస్ ఆర్ ఫ్యూ స్మాల్ టెక్నిక్స్ ఐ వాంట్ ఎవ్రీబడి టు ఫాలో అండి. ఓకే ఓకే మధురిమ గారు. యా, శిరీష గారు నమస్తే. నమస్తే మేడం. యా, అంటే ఎగ్జామ్స్